కదిరి డివిజనల్ డీఎస్పీని మరియు కదిరి పట్టణ సీఐని కలిసి జనవరి 10న ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కదిరి పట్టణంలో జరిగే శాంతియుత పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ముస్లిం ఐక్యవేదిక కార్మిక విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వసీం బేగ్ ఏదైతే ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత మహాపాదయాత్ర కదిరి పట్టణంలో చేపట్టడం జరుగుతుంది. అందుకోసం డిఎస్పీ గారు మరియు పట్టణ సిఐ గారిని కలిసి పర్మిషన్ కోరడమైనది. మేము ఇంతకు ముందు నంద్యాలలో అదేవిధంగా పులివెందులలో చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరపకుండా ఈ యొక్క పాదయాత్ర 2 చోట్ల కూడా దిగ్విజయంగా జరుపుకున్నాము. అదేవిధంగా కదిరిలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. దయచేసి కదిరి పట్టణం మరియు ప్రజల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుకుంటూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.